వరలక్ష్మి వ్రతం రోజున ఈ 4 రాసుల వారికి అమ్మవారి అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుందా? శ్రావణ మాసంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో వరలక్ష్మి వ్రతం ఎంతో విశిష్టమైనది. సౌభాగ్యం, సంపద, ఐశ్వర్యం, కుటుంబ శ్రేయస్సు కోసం వరలక్ష్మి అమ్మవారిని భక్తితో పూజిస్తారు. అయితే జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ వరలక్ష్మి వ్రతం సమయంలో 4 రాసుల వారికి శుభ ఫలితాలు కలగవచ్చని చెబుతారు. మొదటిది వృషభ రాశి. అమ్మవారి అనుగ్రహంతో ఆర్థికంగా పురోగతి, అనుకున్న పనుల్లో సానుకూల ఫలితాలు, ఇంట్లో శుభకార్యాలకు అవకాశాలు ఏర్పడవచ్చని జ్యోతిష్య విశ్వాసం. తర్వాత సింహరాశి. ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త వ్యాపారం లేదా కొత్త ప్రయత్నాలు ప్రారంభించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చని చెబుతారు. మూడవది తులారాశి. పనులు వేగంగా పూర్తవడం, ఆర్థికంగా కొంత ఊరట కలగడం, సమాజంలో గుర్తింపు పెరగడం వంటి శుభ ఫలితాలు ఉండవచ్చని జ్యోతిష్య విశ్వాసం. ఇక నాలుగవది ధనస్సు రాశి. చేపట్టిన పనులు సాఫీగా సాగడం, ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం ఏర్పడటం వంటి శుభ ఫలితాలు కలగవచ్చని చెబుతారు. అయితే ఇవన్నీ జ్యోతిష్య, భక్తి సంప్రదాయాల ఆధారమైన విశ్వాసాలు మాత్రమే. ప్రతి ఒక్కరి జాతకం, పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అందుకే రాశి ఏదైనా సరే వరలక్ష్మి అమ్మవారిని భక్తితో స్మరించి కుటుంబంలో శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ప్రార్థించండి.